డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో టీ కొత్తపల్లి గ్రామంలో జరిగిన ఒక అనుమానాస్పద మృతి సంఘటన చోటు చేసుకుంది. రవివర్మ అనారోగ్యంతో కొత్తపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి ఇంజెక్షన్ చేయించుకుని ఇంటికి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత కుర్చీలో నుంచి ముందుకు పడి మరణించారు. రవివర్మ తల్లిదండ్రులు అతని మరణానికి అతని అత్తవారి తరపు కుటుంబ సభ్యులే కారణమని ఆరోపిస్తున్నారు. అయితే రవివర్మ అత్తవారి తరపున కుటుంబ సభ్యులు మాత్రం ఇంజెక్షన్ వికరించడం వల్ల రవివర్మ చనిపోయాడని చెప్తూ సిహెచ్సి ముందు ధర్నా చేశారు. ఆసుపత్రిలో డాక్టర్ విజయ్ మీడియాతో మాట్లాడుతూ రవివర్మ గుండెపోటుతో మరణించాడని స్పష్టం చేశారు. సంఘటన గురించి సమాచారం వెంటనే పోలవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించారు. మా అబ్బాయే తాగుపోతాడు, మా అబ్బాయే తాగుతా ఎవడొచ్చేస్తాడు వేసుకుంటాడో ఒకసారి మరి ఎవరో చెప్పేసి రమ్మంటాను. అమ్మ నాన్న వాళ్ళ తరపు బంధువులు చేస్తాం, విట్నెస్ కింద హాస్పిటల్ తీసుకుంటారు. వాళ్ళ మాత్రం చేస్తాం. బయట మీద మనం పడుకుంటే యాక్షన్ బాడీ లోపల బయటింగ్ వచ్చారు కాబట్టి పెట్టి 9 గంటలకు స్టార్ట్ చేస్తే 12 గంటల లోపల బాడీ అన్నట్లు. అండి, నా పేరు డాక్టర్ విజయ్ మనోజ్. నేను ఇక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్ అండి అనస్థీషియా గారు వర్క్ చేస్తున్నాను. పొద్దున్న దురదృష్టకరమైన ఘటన జరిగింది. వాడ్రేవు వర్మ అనే అబ్బాయి 29 సంవత్సరాల అబ్బాయి మోకాల నొప్పితోటి రావడం జరిగింది. దానికి మార్నింగ్ ఉన్న డాక్టర్ గారు నొప్పికి ఇంజెక్షన్ ఇవ్వండి అంటే అదే ఇవ్వడం జరిగింది. ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోమనగా ఆ అబ్బాయి వెళ్ళలేదు. మార్నింగ్ 6:20 ఆ టైంకి వచ్చాడు ఈ రోజున. తర్వాత మార్నింగ్ 10 ఆ టైంకి అదే అబ్బాయి 108లో బ్రాడెడ్గా రావడం జరిగింది. 10:10కి మనం డెత్ డిక్లేర్ చేయడం జరిగిందండి. డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల అయితే జనరల్గా ఇప్పటిదాకా ఎటువంటిది జరగలేదు. ఇలాగా ఇతనికి కూడా అలాంటి సిమ్టమ్స్ ఏం లేవు. ఇతర అనారోగ్య కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం పోస్ట్ మార్టంలో తేలుతుంది. రావడం బ్రాడ్ అండి. మార్నింగ్ అయితే మామూలుగానే ఉన్నాడని చెప్పారు. చనిపోయిన అబ్బాయి నా కొడుకు రవివర్మ. నాకు గురువారం మా పిల్లవాడు చిన్నపిల్లడు ఫోన్ చేశాడు. అంతకుముందు ఆదివారం మా అబ్బాయి గొడవ అయ్యి మా వాళ్ళ ఇంట్లో సామాన్ తీసి వెళ్ళిపోయింది. సీను అన్నట్టు ఏడ గొడవ అయింది. వాళ్ళ వల్ల సీను మా అబ్బాయిని బెదిరించాడు. మీ అంతం చూస్తాను మీ అబ్బాయిని ఇంకా నా చేతిలో అన్నాడు. అంతం చూస్తా అన్నాక మా అబ్బాయి గురువారం ఫోన్ చేసి నన్ను తీసుకెళ్ళిపోవడానికి మా చిన్న అబ్బాయి ఫోన్ చేశాడు. మేమన్నా ఇంట్లో సంసారం గొడవ నా రోజులు ఆగు అడ్జస్ట్ అవుతాయి అన్నాం. లేదురా మీ వదిలి సామాన్ తీసి నా అమ్మాయికి వెళ్ళిపోయింది, నా బట్టలు ఒకటి వదిలేసి అన్నాడు. అన్నకు మళ్ళీ నిన్న పొద్దున ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అదే నన్ను తీసుకెళ్ళారా అన్నాడు. 7 ఎవరో ఫోన్ చేయడానికి పొద్దున ఫోన్ చేశారు చచ్చిపోయాడు అంతే. దెబ్బ ఇప్పుడు నేను ఒళ్ళంతా చూసుకుంటే 1 గంట దెబ్బలు నేను చూసాను. నా కొడుకు అరికాళ్ళ మీద తొళ్ళ మీద పిల్లడు గ్యాస్ పోసిన మొత్తం దెబ్బ కాలుతో కొట్టి కర్రలతో కొట్టేశాడు. నా కొడుకునే శబ్దం చేసి చంపేశాడు వీళ్ళందరూ అంతే. భార్య మీద ఆ సీను అన్నాక ముందే చెప్పాడండి మాకు. సీన్ అంటే మాకు చుట్టాలు అవుతాడు. అబ్బాయికి అన్నీ అవుతాడు. ఇక నీ కొడుకుని నేను సగించను, మా అమ్మని మీద గొడవకు వచ్చాడు సగించను అన్నాడు. నీ ఇష్టం వచ్చింది మీ ఊర్లో ఉంటాడా నీదే మాట చెప్పారు సార్. పెళ్ళి మొన్న ఆగస్టుకి 5 ఏళ్ళు 6 వచ్చాయి సార్. ఆగస్టు 10 సెంట్ పొలం కూడా రాస్తారా కాపురం చేస్తున్నారు. 3 లక్షలు అయితే కాపురం చేస్తారు. 3 లక్షలు ఎవరు 10 సెంట్ పొలం వస్తుంది ఈ ఊర్లో. అది ఈ ఊర్లో పొలమే రాదు. 7 ఏళ్ళు 8 వచ్చి పిల్లలు చంపేశారు. కొత్త బిల్లి ఈ కొత్త బిల్లి గడ్ని వద్ద కూడా మందిని గడ్ని తీర్చేస్తుంది. మేము కావాలని గడ్ని ఎందుకు తీపించినా అంటే నా ఇష్టం మీరు తీపించుకుంటాను నీకు ఎందుకనండి.
నేను 10 సెంట్ పొలం రాశాక సెంట్ పొలం రాసినప్పుడు వెళ్ళి తెచ్చుకున్న పిల్లల కోసం రాశానంటే నా ఇష్టం నేను తీపించుకుంటాను అంతే ఓకే మాట.